అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ పథకంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అర్జీదారుల కార్యాలయాల చుట్టూ తిరగకుండా అంతర్జాలంపై పట్టు ఉంటే ఇంట్లోనే కూర్చొని ఉత్తర్వులు పొందే అవకాశాన్ని కల్పించారు. జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. 4 ఏళ్లుగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడగా ప్రస్తుత ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి దరఖాస్తుదారులకు ఫోన్లు చేసినా, సంక్షిప్త సందేశాలు పంపినా ఆసక్తి చూపడం లేదు. వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద రాయితీ అవకాశాన్ని కల్పించింది. అర్జీదారులు ముందుగానే ఫీజు మదింపు, ఆన్లైన్లోనే క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకునే అనుమతి పొందేందుకు వీలుగా అర్జీదారులకు వెసులుబాటు ఇచ్చారు. మార్కెట్ విలువను బట్టి ఫీజు మదింపు చేస్తూ 25% తగ్గించినట్లు సమాచారం ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని ఈ నెల 31లోగా కట్టిన వారికే అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. దరఖాస్తు కనిపించడంతో పాటు ఫీజు ఎంత మేర వస్తుందనే విషయం తెలుస్తోంది. పైగా అర్జీ ఏ స్థితిలో ఉన్నా ఆ విషయాన్ని గుర్తించవచ్చు. డెబిట్ కార్డ్, యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా ఫీజు మొత్తాన్ని చెల్లించిన తరువాత దరఖాస్తు అధికారుల దగ్గరకు వెళ్తుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ జరుగుతుంది. దరఖాస్తు నిషేధిత జాబితాలో ఉన్న ఏదైనా కారణాలతో తిరస్కరించినా, పూర్తి స్థాయిలో ధృవీకరణ పత్రాలు లేకపోతే అనుమతి ఇవ్వకుండా రిజెక్ట్ చేసి చెల్లించిన ఫీజులో 10% ప్రాసెసింగ్ ఫీజు తీసుకుని మిగతా మొత్తాన్ని దరఖాస్తుదారుడి ఖాతాలో జమ చేస్తారు. కావాల్సిన పత్రాలు జత చేయొచ్చు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులలో ఎక్కువ శాతం నిషేధిత జాబితాలో ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సిన ధృవపత్రాలు రిజిస్ట్రేషన్ రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల దగ్గర తీసుకోవాలి. వీటిని ఎల్ఆర్ఎస్ అధికారులు దరఖాస్తుదారు లాగిన్లోకి వెళ్ళి తర్వాత కావాల్సిన ధృవపత్రాలను అప్లోడ్ చేస్తే సంబంధిత అధికారులు ఆన్లైన్లోనే పరిశీలించి అనుమతి ఇస్తారు. వివాదాలు లేని ప్లాట్లకు, స్థలాలకు ఫీజులు చెల్లింపు పూర్తయిన తర్వాత నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. కార్యాలయానికి తిరగకుండానే దరఖాస్తు పరిష్కరించుకునే వీలు కల్పించడంతో అర్జీదారుల ఇబ్బందులు దూరమైనట్టే. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు రాయితీ అవకాశాన్ని కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ప్రొసెసింగ్లో ఉన్న డాక్యుమెంట్ల ఫీజులు చెల్లించుకోవాలి. కావలసిన పత్రాలు జత చేయాలంటే రిజిస్టర్ మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు అంటూ సిపిఓ అధికారులు ఈ మేరకు ఇక సులువుగా లేఅవుట్ల క్రమబద్ధీకరణ అంటూ తాజా అప్డేట్ అయితే తెలియజేస్తూ ఉన్నారు.